పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీ ఎంట్రీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. ఈ నెల మొదట్లో అంటే డిసెంబర్ 3వ తేదీన ఆళ్ల నాని టీడీపీలోకి ఎంటర్ అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఆ రోజు కార్యక్రమం రద్దయింది. తర్వాత డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ రెండవసారి అంటే డిసెంబర్ 9వ తేదీన కూడా ఆ కార్యక్రమం కూడా వాయిదా పడింది. తర్వాత అంటే డిసెంబర్ 18వ తేదీన ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారంటూ కూడా ప్రచారం చేశారు. మరోసారి ప్రచారం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్ కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. తర్వాత మరుసటి రోజు అంటే డిసెంబర్ 19వ తేదీన ఆళ్ల నాని ఖచ్చితంగా టీడీపీలో ఎంటర్ అవుతారంటూ కూడా ప్రచారం చేశారు. మధ్యాహ్నం డిసెంబర్ 19 మధ్యాహ్నం తర్వాత ఏ క్షణమైనా సరే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన టీడీపీలో ఎంటర్ అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ నాలుగోసారి అంటే డిసెంబర్ 19వ తేదీ కూడా ఆళ్ల నాని ఎంట్రీ ఖరారు కాలేదు. తర్వాత కూడా వాయిదా పడింది. అంటే తర్వాత డిసెంబర్ 19 తర్వాత ఆళ్ల నాని ఎప్పుడు టీడీపీలోకి ఎంటర్ అవుతారు, ఎప్పుడు డేట్ ఫిక్స్ చేశారు అనే దాని మీద ఎప్పటికీ కూడా స్పష్టత లేదు. ఆళ్ల నాని 4 సార్లు ఇప్పటికే ఒక్క నెల అంటే డిసెంబర్ నెలలోనే 4 సార్లు టీడీపీలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించి విఫలం అవడంతో అసలు ఆళ్ల నాని టీడీపీ ఎంట్రీ ఉంటుందా ఉండదా అని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఆళ్ల నానికి సంబంధించిన వర్గీయులంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఆళ్ల నానికి ఖచ్చితంగా టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన మంచి ముహూర్తం చూసుకొని టీడీపీలోకి ఎంటర్ అవుతున్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఆళ్ల నాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆళ్ల నాని కూడా ఒకరు. ఖచ్చితంగా ఆయనకు మంచి అనుచనగరం కూడా ఉంది. కాబట్టి టీడీపీని బలోపేతం చేయడంలో ఆళ్ల నాని కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పి టీడీపీ నమ్మింది. కాబట్టి ఆళ్ల నాని ఎంట్రీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి ఆయన అనుచరులు కూడా చెప్తున్నారు. మరోవైపు అంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ చేసే జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఆళ్ల నాని అంటే నాయకులు ఉండాల్సిందే అని చెప్పి టీడీపీ నమ్మింది. కాబట్టి ఆళ్ల నాని టీడీపీ ఎంట్రీను నిర్ణయించింది. ఖచ్చితంగా ఆళ్ల నాని భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాకపోయినా సరే జనవరిలో అయినా సరే ఖచ్చితంగా మంచి ముహూర్తం చూసుకొని ఆళ్ల నాని టీడీపీలోకి ఎంటర్ అవుతారంటూ కూడా అటు ఆళ్ల నానికి సంబంధించిన అనుచరులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఆళ్ల నాని మొదటి నుంచి కూడా టీడీపీలో ఎంటర్ అవ్వడానికి ఆ టీడీపీకి సంబంధించి అంటే ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ క్యాడర్ చాలా వరకు కూడా వ్యతిరేకించింది. ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది బయటకు వచ్చి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఆ టీడీపీ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి ఖచ్చితంగా పార్టీ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆ పార్టీ బలోపేతం చేయడంలో ఈ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. కాబట్టి ఆళ్ల నాని ఎందుకు పార్టీలో చేరతాననేది ఆయనే చెబుతారు. అప్పటి వరకు కూడా అందరూ కూడా సంయమనం పాటించాలి. ఖచ్చితంగా ఆళ్ల నాని రాకను తాము కూడా ఆహ్వానిస్తున్నాం అంటూ కూడా ఎమ్మెల్యే బడేట్స్ అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆళ్ల నాని ఎంట్రీకి సంబంధించి మరొక తేదీ ఫిక్స్ కాలేదు. ఖచ్చితంగా అంటే జనవరిలో అయినా సరే ఖచ్చితంగా ఆళ్ల నాని టీడీపీలోకి ఎంటర్ అవుతారా లేదా ఆళ్ల నాని ఎంట్రీకి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇప్పటికీ 4 సార్లు ఆలస్యం అవటం అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా దీని వెనక ఏదైనా కుట్ర జరుగుతుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆళ్ల నాని ఎంట్రీ ఆలస్యం అవటం వెనకాల ఎవరు ఉండుంటారు, ఎవరి హస్తం ఉండుంటుందనే ఒక చర్చ కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా చూడాలి మరి ఆళ్ల నాని వచ్చే జనవరిలో అయినా సరే ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారా లేదంటే ఆళ్ల నాని రాజకీయ ప్రయాణం ఎటువైపు పయనిస్తుంది అనేది అయితే చూడాల్సిన పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.